అక్కడికి కొన్ని వందలాది ఫైర్ ఇంజన్లు చేరుకొని ఆ ఎక్స్ప్లోజన్ని ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారని చెప్పి లైవ్ విట్నెస్లు చెప్తున్నారు. సో మొత్తం మీద 170 ఫైర్ ఫైటర్స్ అండ్ EMS crews rushed to the scene. So 3 firefighters sustained minor injuries. సో ఈ ఘటనలో ఆ మంటలను ఆర్పేటువంటి క్రమంలో కొంతమంది అక్కడికి వచ్చినటువంటి ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా కొంత గాయాల పాలయ్యాట. సుమారుగా అక్కడ 10ల సంఖ్యలో కొంత గాయాల పాలైపోయి ప్రాణాపాయ పరిస్థితుల్లోంచి తప్పించినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా అక్కడ ఒక గ్యాస్ లీకేజ్ ఎక్స్ప్లోజన్ కారణమై దీనికి ఇంతటి ప్రమాదానికి గల కారణమని తెలుస్తోంది. సో ప్రజెంట్ మాన్హట్టన్ 7 స్టోర్డ్ బిల్డింగ్, మాన్హట్టన్లోని 7 అంతస్తుల భవనం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడికి పెద్ద ఎత్తున కొన్ని వందల ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. బికాజ్ అది బిగ్గెస్ట్ స్టోర్డ్ బిల్డింగ్, 7 స్టోర్స్ అంటే చిన్న విషయం ఏం కాదు. కంప్లీట్గా బిల్డింగ్ మొత్తం కూడా దగ్ధమైంది. ఆ మంటలను ఆర్పేందుకు అక్కడికి కొన్ని 10ల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. సో ఆ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై లైవ్లో చూస్తున్నటువంటి ఆ విజువల్స్లో చాలా క్లియర్గా అకార్డింగ్ టు ABC 7 మీడియా కథనాల మేరకి the third alarm fire was sparked by a build-up of gas in the building's basement. The building's superintendent was in the basement at the time of the incident and is currently being treated for a minor injury. So ఆ బిల్డింగ్ గల కారణం ఒకటి గ్యాస్ ఎక్స్ప్లోజన్ కారణం అని తెలుస్తోంది. సో అక్కడ డైలీ మెయిల్ 3 ఫైటర్స్ ఆల్సో సస్టైన్డ్ మైనర్ ఇంజురీస్ అట్ ది ఇన్సిడెంట్. అక్కడ బిల్డింగ్ సూపర్వైజర్ అండ్ అక్కడ వచ్చినటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ సిబ్బందికి కూడా గాయాల పాలని తెలుస్తోంది. సో కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారంగా అక్కడ ఒక్కసారిగా భూమి కంపించింది. మేమంతా కూడా ఇదంతా భూకంపేమో అని చెప్పి పరుగులు పెట్టడం మొదలుపెట్టాం. ఒక్కసారిగా నల్లని ఆ పొగ కనిపించింది. అంతలోనే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉంటుందేమో భావించి ఒక్కసారి కిందికి వెళ్ళి చూస్తే అవతల వైపుగా మా ఆపోజిట్లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోవడం మనం చూస్తూ ఉన్నామంటే అదంతా కాలిపోయి అదంతా కూడా పడిపోవడాలు, మొత్తం ఆ అగ్నికి ఆహుతి అయిపోవడం చూసాము. సో వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో చాలా 10ల సంఖ్యలో ఆ బిల్డింగ్లో జనాలు ఉన్నారు. ఆ జనాలంతా కూడా ఒకసారిగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కడైతే ఎక్స్ప్లోజన్ చోటు చేసుకుందో ఆ గ్రౌండ్లో కొంత మంటలు అధికంగా వ్యాపించినట్టు తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఒక సూపరింటెండెంట్, ఆ బిల్డింగ్ సూపరింటెండెంట్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాట. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆ విజువల్స్ మనం చూస్తే నల్లని పొగలు మొత్తం కూడా ప్రాంతం అంతా వ్యాపించి ఉన్నాయి. సో గ్యాస్ ఎక్స్ప్లోజనే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అన్నట్టుగా అక్కడికి వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. న్యూయార్క్లోని మాన్హట్టన్ సంబంధించి ఆ సమీపంలో 95th స్ట్రీట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక 7 స్టోర్డ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో గ్యాస్ లీకేజ్ కారణంగా మంటలు వ్యాపించడం మొదలుపెట్టాయి. ఏకంగా బిల్డింగ్ మొత్తం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ ఘటనలో మంటలను ఆర్పేందుకు వచ్చినటువంటి కొంతమంది ఫైర్ సిబ్బంది కూడా గాయాల పాలయ్యాయి. ఆ సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని వందలాది మంది ఆ బిల్డింగ్లో ఉన్నారట. వారంతా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ల ద్వారా వెంటనే అందరూ కూడా బయటికి పరుగులు తీశారు. సో కొద్దిసేపు వరకు కూడా ఆ బిల్డింగ్ అలాగే మంటలు చెలరేగాయి. సుమారుగా కొన్ని గంటలు పట్టింది మంటలు ఆర్పడం కోసం, పూర్తిగా అక్కడ ఫైర్ను మొత్తం కంట్రోల్ తీసుకోవడం కోసం అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. కొంతమంది అక్కడ లైవ్లో చూసినటువంటి వారు ఎక్స్లో తమ విషయాన్ని వెల్లడించారు. సో ఎక్స్లో వాళ్ళు చెప్తున్న వివరాలు చూస్తూ ఉంటే తమ ఎదురుగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో మంటలు వ్యాపించి అంతకంటే ముందు భూమి కంపించిందా, భూ ప్రకంపనలు సృష్టించాయన్న చందంగా అక్కడ భూమి వణికిపోయింది. ఒక్కసారిగా అంతటి స్థాయిలో బ్లాస్ట్ జరిగింది. మేమంతా భూకంపమేమో అని చెప్పి పరుగులు పెట్టాం. కిందికి వచ్చి చూస్తే నల్లని మబ్బులు ఆ ప్రాంతం అంతా విస్తరించి ఉన్నాయి. ఏంటో అని చూస్తే ఎదురుగా ఉన్న బిల్డింగ్ అగ్ని ఆహుతి అయిపోతుంది. మొత్తం ఫైర్ అలారం మోగాయి. సో అదంతా కూడా మేము గమనించాం, మాకు కళ్ళెదుట జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి న్యూయార్క్లో ఈ సంఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అందరినీ కూడా భయభ్రాంతం గురి చేసింది. దీంతో పలువురు ఆ సమీప కార్యాలయాలకి, సమీప ఆఫీస్ అన్నిటి కూడా మంటలు వ్యాపించే అంటే ఆ పొగలతో మొత్తం కూడా ఆ ఏరియా అంతా కూడా పూర్తిగా
పొల్యూట్ అయిపోయింది, కనీసం అక్కడ శ్వాస తీసుకోలేని పరిస్థితి అని చెప్తున్నారు. 7 స్టోర్డ్ బిల్డింగ్ కంప్లీట్గా అగ్నికి ఆహుతైపోయింది న్యూయార్క్ సిటీలో. అమెరికాలో ఈ సంఘటన ఒక్కసారిగా అందరికీ కూడా భయభ్రాంతం గురి చేసింది.